This is a dream capital, dream city, people's capital. Jagan's capital shift proposition. Over 8,000 policemen have been deployed in Amravati alone. Of course, this is a virgin land with no infrastructure there practically. ఈ సిటీని హైదరాబాద్కు అమరావతికే పోటీ ఉండాలనుకున్నాను. హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫార్చునర్. గైస్, 1900 సంవత్సరాల్లో బ్రిటిష్ వారు మన కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలను చెన్నై ప్రావిన్స్ లో కలిపి రూలింగ్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సేమ్ ఇలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కేప్ ప్రావిన్స్, నటాలా, ఆరెంజ్ రివర్ వంటి వాటిని కలిపి బ్రిటిష్ వారు రూల్ చేశారు. కట్ చేస్తే 2024 వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కి మాత్రం క్యాపిటల్ లేదు. సారీ, క్యాపిటల్ ఎక్కడ ఉందో తెలీదు. అసలు సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్ ఎందుకు పెట్టవలసి వచ్చింది? 1900 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు క్యాపిటల్ లేదు? క్యాపిటల్ లేకపోవడం వలన మనం ఏం కోల్పోతున్నాం? 3 క్యాపిటల్స్ వలన ఏపీకి ఏం లాభం? ఒకే క్యాపిటల్ సిటీ ఉంటే వచ్చే లాభాలు ఏమిటనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఈ 3 క్యాపిటల్ గోల మీకు అర్థం అవ్వాలంటే మనం 1910లోకి వెళ్ళాలి. సౌత్ ఆఫ్రికాలో కేప్ ప్రావిన్స్, ట్రాన్స్వాల్, నటాల్ అండ్ ఆరెంజ్ రివర్ కాలనీ అనే 4 ప్రావిన్సెస్ ఉండేవి. వీటికి బ్రిటిషర్స్ కి మధ్య రెండవసారి జరిగిన యుద్ధంలో బ్రిటిషర్స్ గెలవడంతో ఓడిపోయిన బోయర్ రిపబ్లిక్లతో జరిగిన చర్చల ఫలితంగా బ్రిటిషర్స్ ఈ 4 ప్రావిన్సెస్ ని వారి సౌలభ్యం కోసం కలిపి పరిపాలించారు. కానీ 2016లో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయిన జాకబ్ జూమా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 110 సంవత్సరాల క్రితం నుండి ఉన్న కేప్ టౌన్ ని ప్రిటోరియాకి తరలించాలి. ఎందుకంటే వీటి రెండింటి మధ్య దూరం 1000 కిలోమీటర్. దీని వలన ప్రజాధనం వృధా అవుతుందని, ఇలా చేస్తే టైము మరియు అసహ్యించుకున్న వర్ణ వివక్ష పాలన యొక్క నమూనాలు దేశంలో నుండి చెరిపివేయచ్చని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ కేప్ టౌన్ ని వైట్ గా, డర్బన్ ని ఇండియన్ గా, జోహాన్స్బర్గ్ ని ఆఫ్రికన్ అనే వర్ణ వివక్ష పేర్లతో పిలుస్తున్నారు. కానీ అప్పటికే కట్టేసిన బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వలన మళ్లీ కట్టవలసి వస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం అవుతుందని భావించి ఆ క్యాపిటల్ షిఫ్టింగ్ ప్రపోజల్ అలాగే ఉండిపోయింది. బట్ ఇప్పటికీ అక్కడ చాలా మంది ప్రజలు అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్ డీసీ లాంటి నగరం ఉండాలని కోరుకుంటారు. 2019లో సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ ను ఆదర్శంగా తీసుకున్న మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో 3 క్యాపిటల్స్ తేవాలనే నిర్ణయం తీసుకున్నారు. తరువాత కోర్టు చొరవతో మరల వెనక్కి తీసుకొని మెరుగైన బిల్లు తెస్తామని చెప్పారు. ఒకవేళ 3 క్యాపిటల్స్ లో భాగంగా వైజాగ్ ని క్యాపిటల్ చేయడం అంటే అక్కడి వారిలో హ్యాపీగానే ఉండొచ్చు. కానీ యాక్చువల్ గా కోస్టల్ ఏరియాస్ లో సైక్లోన్లు, తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఎగ్జాంపుల్ హుదూద్, టిట్లీ తీసుకోండి. 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్ బీభత్సం మన అందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది. వైజాగ్లో నివసించే వారికి ఇప్పటికీ గుర్తుంటుంది. అది చేసిన డ్యామేజ్ దాదాపు 2000 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. సామాన్య జనాలకు ఎయిర్పోర్ట్, స్టీల్ ప్లాంట్, ఇండస్ట్రీస్ వంటివి బాగా నష్టపోయాయి. అంతేకాదు 1891 నుండి ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే తీర ప్రాంత సిటీని తాకిన ఒకే ఒక తుఫాన్ హుదూద్, అది కూడా మన వైజాగ్లోనే ఉంది అనే విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకవేళ వైజాగ్లో క్యాపిటల్ పెడితే హుదూద్ లాంటి విపత్తులు మళ్లీ వస్తే ఏం అవుతుందనేది ఊహించుకోండి. ఇంకా కర్నూలు విషయానికి వస్తే జ్యుడిషియరీ క్యాపిటల్ వలన డెవలప్మెంట్ జరిగిపోతుందా? వారు వలసలు వెళ్లటం ఆగిపోతాయా అంటే జరగదు. ప్రభుత్వం ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలదు? ప్రైవేట్ కంపెనీస్ వస్తేనే మన జీవితాల్లో, జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది. ఉదాహరణకు కియా, అపోలో టైర్స్ రెండిటి వల్ల 8000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో కంపెనీస్ రావటానికి ప్రభుత్వం ఇన్వెస్టర్స్ కు ఫ్రెండ్లీ పాలసీస్ తెస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే 2024 వచ్చేటప్పటికి మనకు క్యాపిటల్ ఒకటే లేదనుకుంటే పొరపాటు. క్యాపిటల్తో పాటు మన యువకులకి జాబ్స్ కూడా లేవు. నమ్మరా? అయితే ఈ ఆర్టికల్స్ చూడండి. జాకీ అండ్ అమర్ రాజా సుమారు 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఏపీ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుని తెలంగాణకు వెళ్ళిపోయాయి. దీనివలన 10,000 ఉద్యోగాలు కోల్పోయారు మన వాళ్ళు. ఎందుకంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఎవరు ఇన్వెస్ట్ చేయరు. అందుకే 2014 నుండి 2024 వరకు ఏపీకి 13,805 కంపెనీలు వస్తే 8,779 చిన్న మధ్య తరగతి కంపెనీలు బయటికి వెళ్ళిపోయాయి. మనకు క్యాపిటల్ అనేది లేదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. చంద్రబాబు గారు క్యాపిటల్ సంపద సృష్టిస్తాదంటారు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టలేమంటారు. ఇంకొందరు అది ఒక కులానికి సంబంధించింది అంటారు. ఎవరి మాట నమ్ముతాం? అసలు ఆర్థికవేత్తలు ఏమంటున్నారో చూద్దాం. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత
డాక్టర్ అమర్త్య సేన్ ప్రకారం ఒక క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టేదానికంటే లాంగ్ రన్ లో దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు తెలంగాణ జీడీపీలో హైదరాబాద్ వాటా 60% ఉంది. రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ గారి మాటల్లో ప్లానింగ్ తో కట్టిన క్యాపిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగ్గా ఉండటం వల్ల కంపెనీస్ వస్తాయని, దానివల్ల ఆర్థిక వృద్ధి ఉంటుందని అన్నారు. డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు వరల్డ్ క్లాస్ క్యాపిటల్లో లోకల్ మరియు ఫారిన్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తాయని, దానివల్ల ఉద్యోగ కల్పన జరుగుతుందని చెబుతున్నారు. ఆర్థికవేత్తలందరూ ప్లానెడ్ సిటీ ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నమ్మరా? ఈ ఆర్టికల్స్ చూడండి. కొత్తగా నిర్మించిన రాజధానిలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే మనకు అర్థమవుతుంది. గుజరాత్లో 2007లో ప్రారంభించిన గిఫ్ట్ సిటీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.4% ఉంది. చండీగఢ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.6% ఉంది. న్యూఢిల్లీ 2.2% ఉంది. కానీ మన రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారిలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దాదాపు 35% వల్ల ఎలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకుంటున్నారా? రాజధాని ఉండే ప్లేస్లో అనేకమైన రకాల సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ తీసుకుంటే అందులో సైట్ ప్రిపరేషన్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ఫినిషింగ్ ఇలాంటి 27 రకాల సబ్ సెక్టార్ పనులు జరుగుతాయి. ఇవన్నీ పనిచేయాలంటే ఉద్యోగులు ఉండాలి. వాటన్నిటిలో మన ప్రజలకు ఉద్యోగాలు వస్తే వారి ఆదాయం పెరుగుతుంది. అప్పుడు వారి కొనుగోలు శక్తి పెరిగి వారి అవసరాలకు ఇక్కడే ఖర్చు పెడతారు. దాని వలన మన ఎకానమీకి బూస్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రమే తీసుకున్నాను. ఇలాంటి అన్ని రంగాల్లో కూడా రాజధానిలో ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతాం. ఫ్రెండ్స్, ఒక ప్లానింగ్ లేకుండా ఉన్న చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో వర్షం పడితే ఎన్ని రోజుల్లో వాటర్లో ఉంటున్నామో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, రాష్ట్రం కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల కోసం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. దీనిపై మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రాజధాని అనేది ఒక ప్లేస్ మాత్రమే కాదు. అప్పు మీది అంటే మీది అని అనుకోకుండా ప్రజలకు ఉపాధి వచ్చే విధానాలు తీసుకురండి. 1900 సంవత్సరం నుండి మద్రాస్, 1956లో హైదరాబాద్, 2014లో అమరావతి అంటూ ఇప్పుడు మన రాజధాని అంటే ఎక్కడా అని అనిపించుకునే స్థాయిలో ఉన్నాం. క్యాపిటల్ సిటీ అంటే ఎత్తైన బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్ మాత్రమే కాదు. ప్రతి ఆంధ్రుడి కళ, మన గర్వం, మన గుర్తింపు, ప్రతి ఆంధ్రుడి సమర్థతకు నిదర్శనం. భవిష్యత్తు తరాలు చెప్పుకునే లేదా చూసుకునే వారసత్వం. అమరావతి ఒక అన్రియలైజ్డ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ సోషల్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మరి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.